నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్ హరిచందన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం కేటాయించిన అధికారిక క్యాంపు కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే భగత్ ఖాళీ చేయలేదని, తక్షణమే ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా క్యాంపు కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాలు వినియోగించారు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయం సీజ్ చేస్తామని కలెక్టర్ హరిచందన్ ప్రకటించారు. ఈ మేరకు నాగార్జున సాగర్ వెళ్లేందుకు ప్రయత్నం చేసిన నోముల భగత్ను అనుముల అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపారెడ్డితో పాటే తనకు అవకాశం ఉందన్నారు. వాళ్లను ఖాళీ చేయించకుండా తన క్యాంపు కార్యాలయం సీజ్ ఏంటని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధికారులను ప్రశ్నించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు E19 క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత 5 రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు, మీరు కంపిటెంట్ అథారిటీ కాదు, కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్ని కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు గనక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే, సార్ నేను రేపు వస్తాను, రేపు మాట్లాడితే కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులు అందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టుంటది. ఈరోజు ఏం పెట్టుకోకండి, నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా కానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి 10ల సంఖ్యలో ఫోన్లు చేసి, నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా, కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తు ఉంది. మీరు పాస్ చేసి, గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు, ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న ఇదివరకు కేసులు ఉన్నాయి. అందులో నా ప్రాపర్టీ మిస్ అవుతుంది సార్, నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలే. ఈరోజు